హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? జీవితంలో డబ్బుంటే ఏదైనా సాధించగలచ్చు. డబ్బు లేనిది ఏది సాధించలేము అనేసి ప్రతి ఒక్కళ్ళు అంటారు. కానీ అది మంచిగున్నప్పుడే డబ్బుకు విలువుంటది. డబ్బు ఎప్పుడు విలువుంటదంటే చెప్పన్నా, మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రతి ఒక్కటి తినగలుగుతాం, కొనగలుగుతాము. మనము హాస్పిటల్‌లో చూయించుకోగలుగుతాం. ప్రతి ఒక్కదానికి డబ్బు అవసరమే నిత్య జీవితంలో, కాదంటలే నేను. డబ్బుకు ఎంత ప్రిఫరెన్స్ ఇయ్యాలనో అంత ప్రిఫరెన్స్ ఇయ్యాల. కాకుండా ఆ డబ్బుతో పాటు ఇతరులకు, మన సాటి వ్యక్తులకు, మన ఇండ్ల క పక్కన ఊర్ల వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాల. ఇస్తేనే మనకు సమాజంలో ఒక గుర్తింపు అనేది వస్తది. ఇప్పుడు డబ్బు లేని వాళ్ళు అంటూ ఎవరున్నారు ఈ సమాజంలో? ఎంతో కొంత, కొద్దిగా గొప్పగా అని ప్రతి ఒక్కళ్ళు డబ్బున్నోళ్ళు ఉన్నారు. అవునా కాదా? కాబట్టి డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ సమాజం ఏందంటే, మరి ఈ ఇతర తాగుడుకు బానిస కావడమే కానీ, మరి వ్యసనాలకి కావడమే కానీ అనేది డా ప్రతి ఒక్కరు వాటికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారన్నట్టు. ఏది తింటే బాగుంటుంది, ఏది తింటే ఆరోగ్యంగా ఉంటాం, ఏది తింటే హెల్తీగా ఉంటాం అనేసి సమాజం మర్చిపోయింది. కాబట్టి డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యత మరి మనం మంచిగా ఉన్నప్పుడే ఇవ్వాల. డబ్బు అవసరమే మనిషికి, కాదంటలేను. డబ్బు ఎప్పుడు అవసరం అవుతాయంటే చెప్పన్నా, మనిషి డబ్బును లెక్క చేయడు కదా. విచ్చలవిడిగా ఖర్చులు పెట్టినప్పుడు మనిషి మరి అనారోగ్యం పాలై, మనకు అవసరం లేనటువంటిది మరి అది ఎంత మట్టుకు అవసరం, ఎంత మట్టుకు అవసరం కాదు, మరి అది తింటే బాగుంటామా, బాగుండమా, ఆరోగ్యం ఉంటామా లేదా అని ఆలోచించకుండా విచ్చలవిడిగా తినుకుంటూ పోతుంటే మరి అనారోగ్యం పాలవుతాడు కదా. కాబట్టి హాస్పిటల్‌కి పోయినప్పుడు మరి అదే డబ్బు తీసుకొని హాస్పిటల్‌కి పోయినప్పుడు మరి డాక్టర్లు అంటారు, మీరు తినే తిండి మానేయండి. మీరు అలా తిన్నట్లయితే మరి ఇంకోసారి మళ్ళా హాస్పిటల్‌కి వచ్చే అవసరం ఉండదు. కాబట్టి ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకుంటున్నా నేను అనేసి అంటారు. కాబట్టి ఒక డబ్బుని ఎంత కష్టపడితే సంపాదించుకుంటే ఆ డబ్బొస్తదో, అవునా కాదా? ఆ డబ్బొస్తదో అదే డబ్బు ఒకరోజు హాస్పిటల్‌కి పోతే అమ్మ లేదా బాబు లేదా ఎవరైనా సరే, మీరు ఎన్ని కోట్లు పెట్టినా కానీ మీరు బతకరు. కష్టం. ఎంత ఖర్చు పెట్టినా కానీ ఒక 5 డేసే, 6 డేసే, 10 డేసే కానీ బతకగలుగుతారు, కానీ అంతకంటే ఎక్కువ బతకలేరు అని అంటారు. మరి డబ్బుకు అక్కడ విలువ ఏమున్నదన్నట్లు లేదు కదా. మనం మరి అదే విషయాన్ని మరి డబ్బుకు ఎంత విలువ ఇయ్యాలనో అంత విలువిచ్చి, మరి ఆరోగ్యానికి మంచి విలువిచ్చి, మంచి ఫుడ్డు తిన్నట్లయితే మనం బాగుంటాం కదా మరి. అవునా కాదా? మరి అందుకోసమే డబ్బు డబ్బుకు ఎంత విలువ ఇయ్యాలనో అంతే విలువ ఇయ్యాల. ఆరోగ్యానికి ఎక్కువ విలువ ఇయ్యాలి. ఎందుకంటే ఆరోగ్యానికి ఎక్కువ విలువ ఇయ్యాలంటే, ఎందుకంటే మనల్ని చూసి మన వెనక భార్య, పిల్లలు, మనల్ని చూసి మన కుటుంబము ఆధారపడి ఉంది. కాబట్టి మనకు ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారనేసి లెక్క. కాబట్టి డబ్బుకి ఎంత ప్రయారిటీ, ప్రిఫరెన్స్ ఇవ్వాలా, డబ్బుని ఎలా వాడుకునాలా, డబ్బు దేనికి ఖర్చు చేయాలా అనేసి ఆలోచించాలా. మరి ఇదండి సుమోయ్, డబ్బున్నదనేది అహంకారానికి, ఇష్టమున్నట్లు తిట్టడమే కానీ, హద్దు మీరినట్లు మాట్లాడడం కానీ మాట్లాడకండి సుమ. ఈ రోజులు గు మనకు డబ్బు లేనివాడు డబ్బున్నోడవుతున్నాడు, డబ్బున్నోడు డబ్బు లేనివాడవుతున్నాడు. కాబట్టి ఆరోగ్యం మంచిగా లేనప్పుడు డబ్బుకు విలువ జీరో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనించుకొని మరి ఆలోచించుకోవాలని కోరుచున్నాను. ఉంటాను మరి. బాయ్.